చాలా అంటే చాలా సూపర్ అనిపించిందండి. ఎందుకంటే బుచ్చిబాబు గారి డైరెక్షన్లో మాత్రం ఇది అసలు ఆ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని. ఎందుకంటే రామ్ చరణ్ గారిని మాత్రం అసలు ఆ బాడీ ఫిజిక్ మాత్రం చాలా సూపర్గా పెట్టారు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ క్రికెట్ నుంచి కుస్తీ పైల్వాన్ వరకు కూడా తీసుకొచ్చి మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ మూవీ మాత్రం రామ్ చరణ్ గారి జీవితంలోనే ఒక బెస్ట్ మూవీగా మిగిలిపోతుందని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే సినిమాని చూస్తే మళ్ళీ అదేవిధంగా హీరోయిన్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ కూడా బ్యాట్ పట్టుకొచ్చే సీన్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా సూపర్ అంటే సూపర్. రామ్ చరణ్ గారికి మాత్రము ఆ క్రికెట్ సీన్ కానీ ఇక కుస్తీ అయితే ఇంకా చెప్పదు, దానికి పేరు పెట్టాల్సిన అంటే కుస్తీ చూపెట్టిన తర్వాత అదేవిధంగా మనం చూసుకుంటే కిక్ బాక్సింగ్ టైప్ రన్నింగ్ చూపెట్టారు, కిక్ బాక్సింగ్ కూడా చూపెట్టినాడు లాస్ట్ మూమెంట్లో. ఎందుకంటే ఏ చూపెట్టినా కూడా అది ప్రతి సీన్ కూడా రామ్ చరణ్ గారికి సెట్ అయిందండి. సెట్ అవ్వడం వల్లనే బుచ్చిబాబు గారు మంచిగా తీసుకోవడం జరిగింది. ఇది మాత్రం అసలు ట్రీజర్ చూస్తుంటే సినిమా ఎప్పుడు వస్తుంది, ఇంకెప్పుడు ఎప్పుడు చూడాలనే ఇంటెన్షన్ మాత్రం కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి. డైలాగ్స్ కూడా చాలా అంటే బాగుంది. అదేవిధంగా ఈ మూవీ నాకు చూస్తుంటే గిట్ట అసలు మరో మగధీర రికార్డు కూడా బ్రేక్ చేస్తే అనిపిస్తుంది. ఆ విధంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుందండి. ఆ అందానికి ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంటుంది అంటే బ్యాట్ వాటికి వచ్చిన సీను, అదేవిధంగా యువతకు అట్రాక్ట్ అయ్యే విధంగా కూడా చూపెట్టడం జరిగింది. చాలా అంటే చాలా బాగా చూపెట్టారు. జానీ కపూర్ డైలాగ్ కూడా చాలా బాగుందండి. సూపర్. గుర్తుపెట్టుకోండి, యువతకు ఎట్లాంటి డైలాగ్స్ ఉంటే ఆ విధంగా యూత్కి అర్థమయ్యే విధంగా చెప్పారు. చాలా అంటే చాలా బాగుందండి. ఎవరు ఎంత ట్రోల్ చేసినా కూడా ఈ మూవీ మాత్రం ఒక సక్సెస్ఫుల్గా 2026లో ఒక బెస్ట్ మూవీగా మిగిలిపోవడం మాత్రం ఇది పాన్ ఇండియా రికార్డు మాత్రం 100% బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ అంటే ఓన్లీ ఇండియా హీరో కాదు, వరల్డ్ వైడ్ హీరో. ఎందుకంటే నాట్ సాంగ్తో మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం రామ్ చరణ్ గారు ఒక మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి ఒక బెస్ట్ మూవీగా మాత్రం మిగిలిపోతుంది. ఎందుకంటే రామ్ చరణ్ గారు మూవీ వస్తే ఇండియా కన్నా ఫారినర్స్ ఎక్కువ ఇష్టట్టున్నారు. అంత బాగున్నది. ట్రీజర్ మాత్రం చాలా బాగుంది. మిర్జాపూర్ మున్నా భయ్య కూడా ఉన్నాడు కదా, ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ మున్నా భయ్యని తీసుకున్నారు కాబట్టి ఇంకా మంచి ఒక బెస్ట్గానే ఉండిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మూవీ మాత్రం ఒక రికార్డు బ్రేక్ చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ గారు కూడా ఉన్నారు. అవునవును, రాజ్ కుమార్ గారు కూడా వచ్చి ట్రీజర్లో కూడా బాగున్నది. ఆయన కూడా ఉంది కాబట్టి ఇంతమంది యాక్టర్స్ని తీసుకున్నారు కాబట్టి బుచ్చిబాబు గారు ఆ డైరెక్షన్లో దమ్ముంది కాబట్టి అంత పెద్ద యాక్టర్స్ని కూడా తీసుకున్నట్టు జరిగింది. మరి కొంచెం రావడానికి సినిమా లేట్ అనిపిస్తుంది, బట్ ఇప్పుడు ఫైనల్గా 3 minutes ట్రైలర్ వదిలేరు కదా, సో ఫ్యాన్స్ హ్యాపీయా? చాలా అంటే చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఆ ట్రీజర్ చూస్తే ఇంకా సినిమాలో ఏ విధంగా ఉంటుంది, అసలు కొత్త కాన్సెప్ట్లు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి కూడా చూడడం జరుగుతుంది. ఆ సినిమా మాత్రము జూన్ 4వ తారీఖు రోజు నాడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రికార్డు బ్రేక్ అయిపోతుంది.